మెగానెట్ టీవీ. యుద్ధం అంటే తుపాకులు పేలాలి, బాంబులు పడాలి. కానీ ఒక్క శబ్దం కూడా రాకుండా, కంట్రీకి కనిపించకుండా శత్రువును మట్టి కరిపించే టెక్నాలజీ ఉంటే? సరిగ్గా ఇలాంటి ఘటనే రీసెంట్గా వెనుజులాలో జరిగింది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు జరిపినట్లు చెబుతున్న ఒక రహస్య దాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దాడిలో అమెరికా ఒక మిస్టరీ వెపన్ను వాడిందనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. తుపాకీ గుండు తగలకుండానే అక్కడి సైనికులు చెవులో నుంచి రక్తం కక్కుతూ వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయారు. అసలు ఏంట ఆయుధం? సాక్షులు ఏం చెబుతున్నారు? వెనుజులాలో మదురో పాలనపై అమెరికా ఒత్తిడి పెంచుతున్న వేళ రీసెంట్గా జరిగిన ఒక సీక్రెట్ రైడ్ గురించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రైడ్ సమయంలో అమెరికా దళాలు ఒక వింతైన శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చూసిన సాక్షుల ప్రకారం కాపలా ఉన్న వెనుజులా సైనికులు హఠాత్తుగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారిపై ఎవరు కాల్పులు జరపలేదు, కానీ వారు నిల్చున్న చోటే కుప్పకూలిపోయారు. వారి చెవుల నుంచి, ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు సైనికులు తీవ్రమైన తలపోటుతో కళ్ళు తిరుగుతూ వాంతులు చేసుకుంటూ నేల కొరిగారు. వాళ్ళు కనీసం తమ చేతిలో ఉన్న తుపాకీని ఎత్తే అవకాశం కూడా లేకుండా పోయింది. ఏదో అదృశ్య శక్తి వారిని ఉక్కిరి బిక్కిరి చేసినట్లుగా ఆ దృశ్యాలు ఉన్నాయి. తాజా సంఘటనపై ఇప్పుడు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఈ దాడిలో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ లేదా అడ్వాన్స్డ్ సోనిక్ వెపన్స్ వాడి ఉండవచ్చని అనుమానిస్తుంది. గతంలో క్యూబాలోని అమెరికా దౌత్యవేత్తలపై జరిగినట్లుగా చెప్పబడుతున్న హవానా సిండ్రోమ్ తరహా టెక్నాలజీ ఇదని అంటున్నారు. హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ లేదా మైక్రోవేవ్ కిరణాలను ప్రయోగించడం వల్ల మనిషి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడుపై తీవ్ర ప్రభావం పడి దిశానిర్దేశం కోల్పోతారు. లోపలి అవయవాలు అదిరిపోయి రక్తం కారుతుంది. సరిగ్గా వెనుజులా సైనికులకు కూడా ఇదే జరిగింది. ఈ దాడిని చూసిన వారు అదొక దయ్యం కొట్టిన దెబ్బలా ఉంది, శబ్దం లేదు, కానీ సైనికులు విలవలలాడిపోతున్నారు అని వర్ణించారు. సంప్రదాయ ఆయుధాలను వాడితే కాల్పుల శబ్దం వచ్చేది, కానీ ఇక్కడ వాడింది సైలెంట్ వెపన్. అయితే ఈ ఆయుధ ప్రయోగంపై అమెరికా అధికారికంగా స్పందించలేదు. కానీ వెనుజులా గడ్డపై అమెరికా ఆడిన ఈ మైండ్ గేము భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతోంది. బుల్లెట్ అవసరం లేకుండానే శత్రు సైన్యాన్ని నిర్వీర్యం చేసే టెక్నాలజీ అమెరికా అమ్ముల పొదిలో ఉందని ఈ ఘటన నిరూపిస్తుంది. మొత్తానికి వెనుజులాలో జరిగిన ఈ ఘటన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపేస్తోంది. ఈ మిస్టరీ వెపన్ దెబ్బకు వెనుజులా సైన్యం ఇంకా కోలుకోలేకపోతుంది. దీనిపై మున్ముందు ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. నేనే వెనుజులా తాత్కాలిక అధ్యక్షుడిని అంటూ ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు అంతర్జాతీయంగా దుమారం రేపుతుంది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒక దేశ అధ్యక్షుడు మరో దేశానికి కూడా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులో వెనుజులాలో మదురో పాలన అంతమైంది, అక్కడి ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత మాదే, అందుకే ట్రాన్సిషన్స్ పీరియడ్లో వెనుజులాను అమెరికాయే నడుపుతుందని ట్రంప్ ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా దేశ పగ్గాలు తమ చేతుల్లోనే ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటన వెనుక అసలు ఉద్దేశం వెనుజులాలోని చమురు నిల్వలే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెనుజులాలో తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న డెల్సీ రోడ్రిగేజ్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు సహకరించకపోతే మదురో కంటే ఘోరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ చర్యలను చైనా, రష్యా, కొలంబియా, స్పెయిన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని మండిపడ్డాయి. మదురోను కిడ్నాప్ చేశారని ఆయన భార్య ఆరోపిస్తుంది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మదురోను అరెస్టు చేసి న్యూయార్కుకు తరలించిన విషయం తెలిసిందే. వెనుజులాలో ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొంది. డెల్సీ రోడ్రిగేజ్ తామే అధికారంలో ఉన్నామని చెబుతుంటే ట్రంప్ మాత్రం తానే అధ్యక్షుడిని అని అంటున్నారు. ఈ పరిణామం లాటిన్ అమెరికాలో యుద్ధ వాతావరణానికి దారితీసేలా ఉంది. మొత్తానికి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వెళ్తున్న ట్రంప్ ఇప్పుడు వెనుజులాను కూడా అమెరికాలో కలిపేసుకునే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వెళ్తున్న ట్రంప్ ఇప్పుడు వెనుజులాను కూడా అమెరికాలో కలిపేసుకునేలా ప్రవర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.